ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్లో శిథిలాల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. భవనం పై అంతస్తు ఏ సెక్షన్, బి సెక్షన్కు సంబంధించిన రూఫ్ కారిడార్ కూలిపోవడంతో ఆ వ్యర్థాలను కూలీలతో బయటకు తీస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. భారీ వర్షాలతో కుప్పకూలిన కలెక్టరేట్ భవనానికి సంబంధించిన శిథిలాల తొలగింపు ప్రక్రియ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ప్రస్తుతం మనం కలెక్టరేట్లో ఉన్నాం. కలెక్టరేట్లో ఏదైతే ఏ సెక్షన్, బి సెక్షన్తో పాటు ఇన్వార్డ్ అవుట్వార్డ్కి సంబంధించిన రూఫ్, అదేవిధంగా కారిడారు మొన్నటి వర్షాలకు కూలిపోయింది. దీంతో ఆ శిథిలాలను తొలగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి నిపుణుల బృందం సైతం వచ్చి పరిశీలించి వాటి పటిష్టతను అంచనా వేశారు. అయితే ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది పనికి రాదని చెప్పినట్టుగానైతే మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే అందులో ఉన్న ఫైల్స్ అన్నీ వేరే చోటకు తరలించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఆ పక్కన ఏవో ఛాంబర్, అదేవిధంగా కలెక్టర్, తర్వాత ఇటువైపు జేసీ ఛాంబర్ సైతం ఉంది. ఇవన్నీ ఈ సెక్షన్లతో పాటు ఈ ఛాంబర్లు మొత్తం వేరే కార్యాలయాలకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆ శిథిలాలను ఉదయం నుంచి తొలగించే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే భారీ వాహనాలు కలెక్టరేట్ లోపలికి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ శిథిలాలను కూలీలతో తీసివేస్తున్నారు. ఒక ట్రాక్టర్ ద్వారా వాటిని పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కలెక్టర్ ఛాంబరు, అదేవిధంగా జేసీ ఛాంబర్ను ముందు ఉన్న ఏదైతే రోడ్డుకు అవతలి వైపు ఉన్న పెనుగంగ భవన్లోకి షిఫ్ట్ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. దీంతోపాటు ఆర్డీఓ కార్యాలయము, అదేవిధంగా ఈ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఏదైతే ఉందో ఆ జిల్లా పరిషత్ కార్యాలయంలోని భవనాలకు తరలించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు వివిధ కార్యాలయాలను ఇక్కడే పట్టణ కేంద్రంలో ఉన్న కార్యాలయాల్లోకి తరలించేందుకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ట్రెజరీ కార్యాలయం ఇక్కడ ఉంది, అదేవిధంగా అటువైపు బ్యాంక్స్ అయితే ఉంది. ట్రెజరీ కార్యాలయం, స్ట్రాంగ్ రూమ్, ఇవన్నిటిని తరలించాలని నిర్ణయించారు. ఎందుకంటే ఇది అంత క్షేమం కాదు. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వర్షం వచ్చినా అది కూలిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బీటలు వారిన నేపథ్యంలో ఇక్కడ విధులు నిర్వహించడం అనేది కొంత క్షేమం కాదని డిసైడ్ అయిన నేపథ్యంలో వాటిని తొలగిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ తొలగించిన తర్వాత ఆ కార్యాలయాల్లో ఉన్న ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటకు తరలిస్తారు, వేరే కార్యాలయాలకు తరలిస్తారు. ఎందుకంటే ఈ పైభాగం వెళ్ళే అక్కడ మెట్లు ఏవైతే ఉన్నాయో ఆ మెట్లకు సంబంధించి లాక్ వేయడం జరిగింది. ఎందుకంటే అక్కడి నుంచి పైకి వెళ్ళడం క్షేమం కాదని చెప్పారు. అయితే మిగతా కార్యాలయాలకు వెళ్లేందుకు సపరేటు ఏర్పాట్లు సైతం చేసుకుంటున్నట్టుగా అధికారులు అయితే ఇప్పటికే ప్రకటన జారీ చేశారు. కార్యాలయాల తరలింపుకు సంబంధించి అధికారులు ఒక నిర్ణయానికైతే వచ్చినట్టుగా తెలుస్తుంది. జిల్లా పరిషత్లో తగినన్ని గదులు సైతం లేవు. ఈ పక్కనే జిల్లా పరిషత్ కార్యాలయం ఉంటుంది, అక్కడ సరిపోను గదులు లేవు కాబట్టి కేవలం ఆర్డీఓ కార్యాలయాన్ని, ఎంపీడీఓ కార్యాలయాన్ని ప్రాంగణంలోని ఈ రాజీవ్ విద్యా మిషన్ ఏదైతే ఉందో ఆ కార్యాలయానికి మార్చాలని కూడా డిసైడ్ చేశారు. ఇది కలెక్టరేట్లో శిథిలాల తొలగింపు ప్రక్రియకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, ఆదిలాబాద్.